అందరికీ నమస్కారం. ఇవాళ మేము కోటివారి అగ్రహారం అమలాపురం దగ్గరలో షూటింగ్ చేస్తున్నాం, బంగారు మురుగి. ఆ సందర్భంగా మా సినిమాలో ఒక ప్రధాన పాత్ర వహిస్తున్న పళనిస్వామి గారు విశేషమైన వంటకం ఒకటి చేస్తున్నాడు. దాని పేరు పనసకాయ పచ్చడి. ఇప్పటివరకు కూర వినుంటారు, పొట్టు వినుంటారు, ఇంకో రకరకాలుగా వినుంటారు, పనసకాయ బిర్యానీ వినుంటారు, కానీ పచ్చడి ఎప్పుడు వినుండరు, తినుండరు. దాన్ని ఎలా చేస్తారంటే పనసకాయ తీసుకొచ్చి ఉడకబెట్టి దాన్ని ఇలా పిండుతున్నాడు. పిండాక ఆ తర్వాత పోపేసి దాన్ని ఎట్లుంటుంది మరి మనతో. ప్రస్తుతానికి అమలాపురంలో అద్భుతంగా మూవీ షూట్ లో ఉన్నాం. వెట్రివేల మురుగనక్కర ఫస్ట్ స్టార్టింగ్ ఏంతో మొదలు పెడదాం. అది అంటే ఈ వీడియో అన్ని అలాగే స్టార్ట్ అవుతాయి కదా, దాంతో మొదలు పెట్టి తర్వాత మీరు ఆయన చెప్పమన్నారు. అది సంగతి. సో ప్రస్తుతానికి మన పళనిస్వామి వారు ఏం చేస్తున్నారండి? ఏంటి ముద్దలేంటి, ఆ కుక్కర్ ఏమిటి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి సంగతి? వెట్రివేల మురుగనక్కర. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే పనసకాయ పచ్చడి. ఎందుకంటే మన పనసకాయ కూర తెలుస్తుంది, పనసకాయ పచ్చడి వెళ్ళి ఇప్పుడు చేయబోతున్నది అదే. ఒక విడత అయింది, ఇదిగో రెండో విడత. పనసకాయ ఉడికిస్తున్నాం కుక్కర్లో. పనసకాయ ఇప్పుడైతే పనసకాయ ముక్కలు ఉడుకుతున్నాయి. ఇది మూడో కోత. ఇంకో 2 కోతలు వస్తే అది కట్టేస్తాం. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది అనమాట. ఉడికిపోయిందని ఏం చేస్తానంటే పిండి వేస్తున్నాం. ఏమిటి చింతపండు కాదా? చింతపండు కొంప నుంచి పనసకాయ ఉడికిన తర్వాత దాని పరిస్థితి అది. అవునా? మరి ఇదేంటంటే పచ్చడిలో కారం కావాలి కదా, అందుకని అంటే శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కలిపి కారం మండిపోతుంది. మా కారాలు తెలియవండి, మమకారాలు. అయితే పొట్టుతో సహా కట్ చేసుకుని పిక్కలు ముక్కలతో సహా చెక్కు తీసేసి అయితే ఏంటంటే ఇప్పుడు ఇది కొంచెం 90% నలగాలి, పూర్తిగా నలగకూడదు. 90% నలగాలి. ఇది ఉడకపెట్టేసిన తర్వాత దీనిలో కొంచెం చింతపండు పులుసు, ఏంటి ఉప్పు, పసుపు, ఇక్కడి నుంచి పచ్చిదనం పోయిన వరకు కాస్త అయిందా. ఇప్పుడు ఈ ముందుగా గుండ కొట్టేసుకున్నది అది ముద్ద. అయితే ముద్ద తీసుకొచ్చి అయిందా ఈ ముద్ద అందులో కలిపేసేసి ఈ పచ్చడికి భరణి గారిది ఒక మేనరిజం ఒకటి, అది కూడా ఇప్పుడు చెప్పిస్తాను ఆయన చేత. అదే ఎవరెవరు రావాలి మేడం? సరే చెప్పేసాడు. తెలుగువారికి ఇష్టమైంది పనసకాయ కూర మాత్రమే ఇప్పటిదాకా చూసాం. ఈ మధ్య పనసకాయ బిర్యానీలు చేస్తున్నారు, కానీ పనసకాయ పచ్చడి తెలుగువాడికి ఇష్టమైన పచ్చడి, తెలుగువారికి ఇష్టమైన పనసకాయ, తెలుగువారికి ఇష్టమైన పళనిస్వామి, ఈ 3 కాంబినేషన్లో వచ్చేది మన ఈ పచ్చడి. నాయనలారా, మీరంతా దురదృష్టవంతులు చూస్తున్నారు. మేము ఇప్పుడు రుచి చూడబోతున్నాం, ఆనందించబోతున్నాం. ఆనందించిన తర్వాత మేము అందరం ముక్తకంఠంతో ఒకే ఒక మాట అంటాం, అంతేగా. అది కూడా మన తెలుగు గడ్డ కోనసీమలో, ఆంధ్రుల ఆస్తి అమలాపురంలో, తెలుగువారి తేజం అమలాపురంలో. మేము ఇక్కడ కోటిపల్లి అగ్రహారం అనే ప్లేస్లో ఉన్నాం. ఈవిడే ఈ ఇంటి ఓనరు. మర్యాదలతో మమ్మల్ని చంపేస్తున్నారు. గోదావరి జిల్లా మర్యాదలని చేస్తున్నారు ఈవిడ. ఈ పచ్చడి చేస్తావా చేయవా అని తనికెళ్ళ భరణి గారు పిక్నిక్. అవును, ఎంతమంది ఆర్టిస్టులు చూసారో, ఎంతమంది డైరెక్టర్లు చూసారో, ఎంతమంది చూసారో, ఆయన ఎన్ని రుచులు చూసారు. కానీ ఏది ఎంతైనా మన తెలుగువారి రుచే కదా. ఈ పనసకాయ పచ్చడి చేస్తాను అని అన్నందుకు చేస్తావా చేయమని చెప్పి పీకులు మీకు వచ్చినారు. ఈ ప్రాజెక్ట్ నాకు షేర్ కావాలి.
రండి ఇప్పుడు ఒక్కసారి మీరు ఇలా ఉండే ఈయన పచ్చడి మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఉంది ఒక్కసారి కెమెరా అదే అయినా సరే కూర్చోలేదు. అందరికీ నమస్కారం. ఇవాళ మేము కోఠి వారి అగ్రహారం అమలాపురం దగ్గరలో షూటింగ్ చేస్తున్నాం బంగారు మురుగి. ఆ సందర్భంగా మా సినిమాలో ఒక ప్రధాన పాత్ర వహిస్తున్న పళనిస్వామి గారు విశేషమైన వంటకం ఒకటి చేస్తున్నారు. దాని పేరు పనసకాయ పచ్చడి. ఇప్పటివరకు కూర వినుంటారు, పొట్టు వినుంటారు, ఇంకో రకరకాలుగా వినుంటారు, పనసకాయ బిర్యానీ వినుంటారు, కానీ పచ్చడి ఎప్పుడు వినుండరు, తినుండరు. దాన్ని ఎలా చేస్తారంటే పనసకాయ తీసుకొచ్చి ఉడకబెట్టి దాన్ని ఇలా పిండుతున్నాడు. పిండాక ఆ తర్వాత పోపేసి దాన్ని ఎట్లుంటుంది మరి మనతో. మొత్తానికి ప్రిపరేషన్ అవుతుంది. అన్నాలప్పుడు భోజనాలు వడ్డిస్తారు కదా, అప్పుడు టేస్ట్ అప్పుడు మళ్ళీ ఇంకొక ఎక్స్ప్రెషన్ మళ్ళీ తీసుకోండి. అందులో ఇంకో దళామత్తుగా పడాలి, ఇంగు ఉండాలి. ఇంకా మళ్ళీ ఇది ఒకటి ఈ కారం గుండ ఉంది కదా, ఆవాలు ఆవకుండా మెంతుకుండాను చచ్చి వస్తుంది. మినపప్పు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, మెంతులు, పచ్చిమిరపకాయలు అన్నీ దళామత్తుగా పడ్డాయి. ఎక్కడ కొరత ఉండకూడదు. దంతసిరి ఉండాలి. ఏంటి దంతసిరి ఉండాలి. ఇంత తిన్నా పచ్చడి అన్నం తింటే చాలంటారు కదా, అలా చూస్తారు. పచ్చడి అన్నం తింటే చాలంటారు కదండి. అదే ఇది. దీనికి కావాల్సిన సామాగ్రి మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంగువ, పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గించుకోవాలి. ఇవన్నీ వేయించుకుని ఇవన్నీ కలిపి పల్లీలు ఒకటి ఇవన్నీ వేయించుకుని కొంచెం మిక్సీ పట్టేసి అలాగే పనసకాయ ముక్కలు చేసుకుని కొంచెం మగ్గించుకోవాలి. నూనెలో మగ్గించేసుకుని ఇవి అవి కలిపేసి మిక్సీ పట్టేసుకుని తెరవదాకా ఉంటుంది. ఈ పచ్చడి కాదు, ఈ పచ్చడి చేస్తే పగలకి రాత్రికి ఉండాలి. ఆవు ఉడుతుంది కదా, రాత్రి ఊరి ఇంకా బాగుంటుంది. అంటే పనసపట్టు కూర ఊరి ఎలా ఉంటుందో ఇది కూడా పచ్చడి కూడా ఊరి చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే తర్వాత రాబోయేటటువంటి మరొక దంతసిరి అరిటాకు పచ్చడి. అదే రేపు చేయండి. అప్పుడు అన్ని రుచులు కలిస్తే కనుక ఇంకా బాగుంటుంది. ఇది అంటే మనం పచ్చడి కొంచెం తిరగడానికి అవకాశం ఉంటే రుబ్బుకోవచ్చు. అది వేసినప్పుడు ఇది రెండు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇది మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అది కూడా చల్లారిపోయింది. గింజలు లేతగా ఉంటుంది కదా, కాట ఉంటుంది కదా, బొడ్డు ఉంటుంది. ఆ బొడ్డు తీసేసి లేత పనసకాయ పైన చెక్కేసి దాన్ని ముక్కలుగా, దానికి ఒక బొడ్డు వస్తుంది. ఆ బొడ్డు కోసేసి ముక్కలు ముక్కలుగా చేసుకుని ఉప్పు నీళ్ళల్లో కడిగి పసుపు అది వేసి కుక్కర్లో వేసి ఉడికించుకుని తర్వాత వార్చేసి అప్పుడు కొంచెం నూనె వేసి కొంచెం మగ్గించుకోవాలి. కొంచెం మగ్గించి చింతపండు పులుసాడేసి ఫ్రిడ్జ్లో చింతపండు పులుసాడేసి అన్నీ ఉంటాయి. చింతపండు పులుసాడేసి ఒక చూపు వేసి బెల్లం పడేయాలి. ఓ చిటికెడు రవ్వంతా వేసానా లేదా అర్థమైందా? ఇది గుండా పోపా గీపా పోపా గీపా ఏం అక్కర్లేదు. పడి పోపు దానికి అర్థం. ఇంత అల్లం ముద్దు నూనె అక్కడ పడేసా. మూకుట్లో నూనె వేసి ఇంగు నూనె చుక్క వేసేసి అల్లం ముద్ద పడేసేసి అది ఇందులో కలిపాడు. అయిపోయింది. ఈ పచ్చడి పగలకి ఎంత బాగుంటుంది, రాత్రికి అంత బాగుంటుంది. కాబట్టి పగలకి రాత్రి చేసుకుంటే మంచిది. మన్నాడు కావాలంటే ఇది చేసుకుని ఫ్రిడ్జ్లో పడేయడం. అంటే ఈసారి పనసపట్టు కూర వండినప్పుడల్లా కొంచెం ఇది ట్రై చేస్తాను. అది పక్కన పెట్టుకోవచ్చు. చెట్టే ఉంది ఇక్కడ, బ్రహ్మాండంగా ఉంది. కాయిదే ఉంది. పనసాకు జారాడేయచ్చు. చెప్పారు. చల్లారి ఏం లేదు. ఇదంతా అయిపోయిందా? ఇప్పుడు ఈ ముద్ద పిండేసేసి అట్టే పెట్టానా, అది చల్లారి చిల్లుల బేసన్లో పడేసి చల్లారిపోయింది. ఇలా పీసి పక్కన వేసి ఈ గుండ కొట్టేసుకున్నాం కదా, ఇది కలిపేసేసి ఒక చుక్క నూనె చుక్క వేసుకుని చింతపండు పులుసు, బెల్లం, పెసర, ఉప్పు, పసుపు
అయిపోయింది, ఇంక మాటలు లేవు, ఇంక భోజనాలే అంతే. విస్తలో పడేసామంటే అదిరిపోతుంది అనమాట. ఇంకోటి చెప్పనా మీకు సామెత మళ్ళం అనమాట. పనసకాయ దొరికినప్పుడు పిలిచి తద్దనం పెట్టమన్నారు. లేదు నిజం, ఎందుకంటే శుభాశుభాలకి ఇది ఉండాలి. ఒకవేళ పనసకాయ దొరకలేదు ఒక మాట వరుసకి, పనసాకైనా ఆ పదార్థంలో పడాలి. పనస అనే సంబంధం కలగాలి అక్కడ. అది ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఒకటి ఉంటుంది. మా ఇక్కడ సైడ్ ఏంటంటే అదేంటది బలస్కూర పచ్చడి. బలస్కూర పనసకాయ కంపల్సరీ ఉండాలి, తద్దిన ఉండదు. అవి రెండు కంపల్సరీ ఉండాలి. అంటే మా కొంతమంది పచ్చడి చేస్తారు, కొంతమంది ఏంటంటే అట్లీస్ట్ ఒక ఆకైనా చారులో వేస్తారు. పచ్చడికి ఆకు ఎక్కువ లేకపోతే ఒక ఆకు అది కంపల్సరీ. అయితే మరి తద్దినాలప్పుడు మనం ఈ పనసకాయలోని జీడిపప్పు అయ్యాం, వేరుశనగ గుళ్ళు అయ్యాం, ఇంగువ అయ్యాం, కరివేపాకు అయ్యాం, శనగపప్పు అయ్యాం, ఇవి లేకుండా మరి అప్పుడు రుచిగా ఉంటుందా అంటారమ్మో? ఖచ్చితంగా అది కూడా రుచి, ఎందుకంటే పెద్దల ఆశీర్వచనం అది. అందులో పల్లీలు, జీడిపప్పు, ఇప్పుడు మనం విడిగా చేసినప్పుడు అన్ని దళామత్తుగా చిట్టోడియాలు ఇవన్నీ కూడా మన మంచి ఫంక్షన్స్ లో అది. తద్దినాలకు ఓన్లీ పోపు ఒకటి. పనసకాయ కూరలు, పనసపొట్టు కూరలని మినపొడి చింతివి సరే. ఒక్కసారి ఉప్పు పులుపు ఒక్కసారి చూడండి, తీసుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం, కారం వేసేద్దామా? ఇదేంటంటే ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇంగువ ఇవన్నీ వేసినటువంటి గుండ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసినటువంటి గుండ మనం ఇందులో వేసుకుంటున్నాం అన్నమాట. పచ్చడి కొంచెం గట్టిపడిపోయింది కదా, కొంచెం నూనె వేద్దాం. మరి చేయి తిరగాలి కదా. అయిపోయింది పచ్చడి. ఈ పచ్చడి చేసుకుంటే పగలికి రాత్రికి కలిసి వచ్చేటట్టుగా చూసుకోండి. రాత్రి కావాలంటే ఎవరు పెడతారా? మధ్యాహ్నం బాగుందని తింటాం, రాత్రి కావాలంటే మరి ఇవన్నీ ఊరాక పచ్చడి బాగుంటుంది అన్నమాట. పచ్చడి పూర్తిగా సిద్ధపడిపోయింది. ఇది గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు నేను. ఇది లంచగొండి పచ్చడి. అంటే ఏమిటి లంచగొండి పచ్చడి అంటారమో? నూనె లాగేస్తుంది, నూనె వెయ్యాలి, నూనె లాగేస్తుంది, అందుకే దీనికి లంచగొండి పచ్చడి అని పేరు. పగలకి రాత్రికి చేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే ఆవాలు, మెంతులు ఇవన్నీ వేయించి గుండ కొట్టి వేస్తాం కదా. ఇది ఒక గంట పోయిన తర్వాత తిన్నాం అనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఊరి ఎంత బాగుంటుందో రాత్రి ఊరి మరింత బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మర్నాడికి. సరే, ఇవాళ మనం తయారు చేసుకున్న పనసపొట్టు పచ్చడి, మన తెలుగు వారికి ఎంతో ప్రియమైనటువంటి పనసపొట్టు, పనసకాయ, దాంతో పలు రకాల వంటలు వండుకుంటే ఇవాళ మనం పచ్చడి తయారు చేసుకున్నాం. దీంతో పులుసు కూడా చేసుకోవచ్చు, పప్పు కూడా చేసుకోవచ్చు. ఆ వివరాలన్నీ మీకు నేను నాన్నకి చెప్తాను. అలాగే అతి త్వరలో అరిటాకుతో పచ్చడి కూడా తయారు చేసి చూపిస్తాను. అంతవరకు సెలవు మరి, సరేనా? మళ్ళీ అతి త్వరలో మీ ముందుకు వచ్చి కలుస్తాను. శుభం జయం.